హలో అందరికీ. ఈరోజు మన డిష్ వచ్చేసి కాకరకాయ ఫ్రై. సో కాకరకాయ అన్న వర్డ్ వినగానే మీ అందరి ఫేసెస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయి ఉంటాయి. చేదుగా ఉంటుంది కాబట్టి అది, కానీ దాన్ని కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే దీనికంటే మంచి టేస్టీ వెజిటేబుల్ లేదని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ వెజిటేబుల్ కాబట్టి. సో ఇది ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే చిన్న సైజ్ కాకరకాయలు తీసుకోవాల్సి ఉంటుంది, పెద్దవి మీడియంవి కాకుండా. సో ఈ కాకరకాయలని మనం పైన దానికి బుడపల్లా వచ్చి ఉంటాయి కదా, వాటిని నైఫ్ బ్యాక్ సైడ్ నుంచి రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దాని లోపల ఉన్న గింజలు మరీ ముదిరిపోయినవి అయితే కనుక తీసేసి దాంట్లో కొంచెం ఉప్పు వేస్తూ దాన్ని లోపల బయట రాసుకోవాల్సి ఉంటుంది మనం ఉప్పుని. దాని తర్వాత దానిపైన పసుపు వేసి కొంచెం సేపు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక ప్యాన్లో మనం వేరుశనగ గుళ్ళు కొంచెం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మీడియం ఫ్లేమ్ మీద. ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలో మనం ఒక టీ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని వేసి వేయించాల్సి ఉంటుంది. ఇది కూడా ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయండి, సో దెన్ మాడిపోకుండా ఉంటాయి. అండ్ తర్వాత ఇంకొక టీ స్పూన్ జీలకర్ర కూడా. ఇవి రెండు ఫ్రై చేశాక కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని, అంటే లైక్ మన కారాన్ని బట్టి మనం ఎంత తింటామో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని కూడా సిమ్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని, ముందుగా మనం పసుపు ఇంకా ఉప్పులో నానబెట్టిన కాకరకాయలను తీసి వాటిని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పిండుతూ ఉంటే దాంట్లో నుంచి చేదు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. దెన్ అది మొత్తం అన్నీ పిండేసి అలా పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. దెన్ ఇది మనకి ఆ చేదు వాటర్ అనేది ఇలా బయటికి పోతుంది. సో దీని తర్వాత ఇంకొక ప్యాన్లో మనం ఆయిల్ పెట్టుకొని, ఆయిల్లో ఈ కాకరకాయలు పిండేసి ఉంచిన కాకరకాయలు ఉన్నాయి కదా వాటిని వేసి సిమ్ టు మీడియం, హైలో అయితే అస్సలు పెట్టకూడదు, త్వరగా మాడిపోతే అండ్ ఉడకవు. ఫస్ట్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకొని, అవి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని టూ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదే టైంలో మనం మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా వాటిని, అదే వేరుశనగ పప్పు ఇంకా ఎండుమిరపకాయలు అవి ఉన్నాయి కదా వాటిని, అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్, ఈ మూడు వేసి మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. అది మరీ పేస్ట్ లేకపోతే మరీ పౌడరీగా కాకుండా కచ్చాపచ్చాగా, అంటే ముక్కలు తగిలేలాగా పట్టుకుంటే బెటర్. సో దెన్ తర్వాత ఈ ఫ్రై చేసుకున్న కాకరకాయ వాటిల్లో ఈ పౌడర్ మనం మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని స్టఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి దాంట్లోనూ నీట్గా స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడైతే వేడిగా ఉన్నాయి, సో నాకు టైం లేక వేడి దాని మీద చేసేసాను. మీరైతే కొంచెం చల్లారాక చేయండి. దెన్ మొత్తం అన్నిటిని మనం స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని, మళ్ళీ సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ముందు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా దాన్నే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఈ స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసి ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇంకా అంతే, వాటిని తీసి సర్వ్ చేసుకోవటమే. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, అండ్ నాకులా ఎంతమందికి కాకరకాయ అంటేనే ఇష్టం అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే కాకరకాయ ఇష్టం ఉండదో వాళ్ళకి షేర్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూస్తారు, నచ్చితే కనుక కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది.